మీరు కొత్తగా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలని అనుకుంటున్నారా? అయితే ఖచ్చితంగా ఈ పాయింట్స్ మైండ్లో పెట్టుకోండి. ఒకసారి ఈ వీడియో చూడండి. అలా యూట్యూబ్ నుంచి 30 లక్షల రూపాయలు, అక్షరాల 30 లక్షల రూపాయలు వచ్చాయి. చూసారు కదా, చాలా మంది ఇలాంటి వీడియోస్ చూసి ఇన్స్పైర్ అయ్యి యూట్యూబ్లోకి వస్తారు, అంటే ఎక్కువ మనీ వస్తుందని. కానీ వాళ్ళు ఎంత కష్టపడి యూట్యూబ్లో ఎంత మనీ ఎర్న్ చేస్తున్నారు, ఎన్ని ఇయర్స్ బ్యాక్ నుంచి వాళ్ళు యూట్యూబ్లో వీడియోస్ చేస్తున్నారు అనేది మీరు ఎప్పుడూ చూడరు. ఎందుకంటే మీరే కాదు, చాలామంది కనిపించేది ఏంటంటే ప్రజెంట్ ఏం జరుగుతుంది అనేది. బట్ కనీసం మీరు కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటే ఈ పాయింట్స్ అయితే 100% మీరు గుర్తుపెట్టుకోండి అండ్ వాటిని ఫాలో కూడా చేయండి. మీకు సాధారణంగా ఏ గేమో రాకున్నా మీరు ప్లే గ్రౌండ్లో దిగరు కదా, అలాగే మీరు యూట్యూబ్ కోసం అట్లీస్ట్ కొంత తెలుసుకోకుండా మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయొద్దు. వీడియోస్ అప్లోడ్ చేస్తే యూట్యూబ్ అనేది యాక్సెప్ట్ చేస్తుంది, కానీ మీరు ఎర్న్ చేయాలి మనీ అని అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎలా ఉండాలి? ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అవుతుంది. మీరు స్టార్టింగ్ ఏదైతే బెస్ట్ ఇస్తున్నారో ఆడియన్స్ రిసీవింగ్ కూడా అలాగే ఉంటుంది. మీరు స్టార్టింగ్ నెగిటివ్ ఇచ్చారు అనుకో, ఆడియన్స్కి మీ పైన, మీ ఛానల్ పైన నెగిటివ్ ఒపీనియన్ అనేది వస్తుంది. అంటే మీరు అట్లీస్ట్ 1 మంత్ ముందు అయినా సరే ఈ పాయింట్స్ మీరు మైండ్లో పెట్టుకొని ఫాలో అయితే నా సజెషన్ అయితే 100% మీరు యూట్యూబ్లో సక్సెస్ అవుతారు. యూట్యూబ్ ఛానల్ చాలామంది స్టార్ట్ చేస్తున్నారు, కానీ అందులో కొంతమంది మాత్రమే ఎందుకు క్లిక్ అవుతున్నారు, మిగిలిన వాళ్ళు ఎందుకు క్లిక్ అవ్వట్లేదు? దానికి రీజన్ ఎవరు? అది 100% మీరు ఒకసారి ఆలోచించండి. నేను ఈ 6 పాయింట్స్ చెప్తాను. సిన్సియర్గా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలని అనుకుంటే ఖచ్చితంగా ఈ పాయింట్స్ అట్లీస్ట్ మీరు రాసుకోండి, లేదు అనుకుంటే మీరు మైండ్లో అయినా పెట్టుకోండి. ఫస్ట్ మీది సెల్ఫ్ మోటివేషన్, సెకండ్ వచ్చి కన్సిస్టెన్సీ, థర్డ్ పాయింట్ వచ్చి కంటెంట్ సెలెక్షన్, ఫోర్త్ పాయింట్ వచ్చి ఐటమ్స్ నీడ్, ఫిఫ్త్ పాయింట్ వీడియో ఎడిటింగ్, అండ్ ఫైనల్లీ 6th పాయింట్ రూల్స్. ఈ 6 పాయింట్స్ గురించి నేను క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇస్తాను అండ్ వీడియోలో చాలా డెప్త్ ఉంటుంది. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ అయినంత వరకు చూడండి. ఇంకా మీరు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి. సెల్ఫ్ మోటివేషన్ అంటే చాలామంది మీరు యూట్యూబ్ ఛానల్ ఎవరైతే స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారో పక్కన ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీస్ అండ్ కొలీగ్స్ ఎవరైనా అవ్వచ్చు, వాళ్ళందరికీ కూడా మీరు చెప్తారు నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాను, సో మీరు ఏదైనా సజెషన్ ఇవ్వండి అని చెప్పి. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు బిజినెస్ లేదా జాబ్ ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు మీరు ఎవరి సలహా కూడా తీసుకోవద్దు. బట్ మీరు ఎవరి సలహా తీసుకోవాలంటే ఒక మేజర్ లెవెల్లో ఉండి, లేదు అనుకుంటే యూట్యూబ్లో ఒక సక్సెస్ఫుల్ పర్సన్ అయితే ఖచ్చితంగా వాళ్ళ సలహా తీసుకోండి. అంతేకాని దాని గురించి అవగాహన లేని వారి దగ్గరికి వెళ్ళి దాని గురించి మీరు సజెషన్ అడగడం కానీ, లేదనుకుంటే మీరు చేయాలనుకుంటే వాళ్ళకి చెప్పడం కానీ అస్సలు రాంగ్. దాని నుంచి మీకు వచ్చే ఆన్సర్ ఏమవుతుందో తెలుసా? వాళ్ళు చేయలేరు కాబట్టి నీకు కూడా అదే సలహా ఇస్తారు, అది మన వల్ల కాదు, మనలాంటి వాళ్ళని చేయలేము, ఇలాంటి మోటివేషన్ అనేది, డీమోటివేషన్ అనేది మీకు లభిస్తుంది. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే మీరు ఈ టాపిక్ గురించి ఎవరి దగ్గర డిస్కషన్ చేయకండి. మీకు ఈ డౌట్ రావచ్చు, అన్న నా ఛానల్ గురించి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఎవరికి చెప్పకపోతే స్టార్టింగ్లో నాకు సబ్స్క్రైబర్స్ వస్తేనే మోటివేషన్ కదని. బట్ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, నేను నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, మీరు మీ ఛానల్ అట్లీస్ట్ 500 సబ్స్క్రైబర్స్ వచ్చినంత వరకు కూడా ఎవ్వరికి కూడా చెప్పకండి మీరు ఛానల్ పెట్టారన్న విషయం. ఎందుకో చెప్పనా? వాళ్ళు ఎప్పుడైతే డీమోటివేట్ చేస్తారో మీకు అనిపిస్తుంది వాళ్ళు చెప్పిందే నిజమని. ఎందుకంటే దీనికి కావాల్సింది చాలా పేషెన్స్ కావాలి. యూట్యూబ్లో ఎప్పుడు కూడా మీరు వెంటనే సంపాదించలేరు. పెద్ద పెద్ద యూట్యూబర్స్ నెలకి 20 lakhs 30 lakhs 1 crore సంపాదిస్తున్న వాళ్ళందరూ కూడా ఫస్ట్ వీడియో పెట్టిన వెంటనే అమౌంట్ వచ్చిన వాళ్ళు కాదు, వాళ్ళు ఎన్నో ఇయర్స్. కావాలంటే వాళ్ళ ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి, 8 years 9 years 10 years 20 years, ఓకేనా? అంత టర్మ్ నుంచి వాళ్ళు చేసుకొని వస్తే ఇప్పుడు మనకి ఏదైతే కనిపిస్తుందో మనం దాన్నే చూస్తాం. బట్ వాళ్ళ కష్టం, వాళ్ళు పడిన శ్రమ ఇదేది కూడా మనకి కనిపించదు, వచ్చిన మనీయే కనిపిస్తుంది. బట్ మీరు కూడా ఒకసారి బ్యాకప్ చెక్ చేసుకోండి. వాళ్ళ హిస్టరీస్, వాళ్ళ ఇంటర్వ్యూస్ కూడా చేస్తుంటారు చాలామందివి, సక్సెస్ఫుల్ యూట్యూబర్స్ యొక్క ఇంటర్వ్యూ వాళ్ళు ఒకసారి చూడండి వీడియోస్. వాళ్ళ స్టార్టింగ్ స్ట్రగుల్స్ 1 year 2 years 3 years 4 years కూడా మోనిటైజేషన్ అవ్వకుండా ఇప్పుడు టాప్లో ఉన్న యూట్యూబర్స్ చాలామంది ఉన్నారు. సో వాళ్ళు మీరు మోటివేషన్గా తీసుకోవాలి. కానీ ఇప్పుడు ఏదైతే మనీ కనిపిస్తుందో ఒక వీడియో పెట్టి, లేదనుకుంటే వేరే వాళ్ళ సజెషన్ తీసుకొని ఇదైతే చేయదు. నేను ఎందుకు మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరికీ కూడా చెప్పొద్దని అంటున్నాను, నెక్స్ట్ వీడియోలో నేను మీకు చెప్తాను. ఎందుకంటే దీనివల్ల మీ ఛానల్కి ఆడియన్స్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. అది ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది అనేది ఒక వీడియో చేయాలి, ఎందుకంటే అది పెద్ద ఇన్ఫర్మేషన్. ఓకేనా? చాలామంది చేస్తున్న మిస్టేక్ అండ్ వ్యూస్ తగ్గిపోవడానికి అండ్ సబ్స్క్రైబర్స్ రాకపోవడానికి ఈ రెండిటికి కూడా మెయిన్ రీజన్ ఆ పాయింట్ అనమాట. ఓకేనా? ఇది నేను ప్రాక్టికల్గా అనుభవించాను కాబట్టి నేను మీకు చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే కన్సిస్టెన్సీ. చాలామంది ఏం చేస్తారంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తారు. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం అనేది వెరీ డెడ్ ఈజీ. కన్సిస్టెన్సీగా మెయింటైన్ చేయడం అనేదే డెప్త్. కన్సిస్టెన్సీ అంటే ఏం లేదు, మీరు వీడియోస్ ఎలా అప్లోడ్ చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక వీడియోని ఈ మంత్ ఫస్ట్నే అప్లోడ్ చేశారనుకోండి, సో మీరు
వీక్లీ అప్లోడ్ చేస్తారా, 3 డేస్కి ఒకటి అప్లోడ్ చేస్తారా, 2 డేస్కి ఒకటి అప్లోడ్ చేస్తారా, అది కూడా టైమింగ్ మీరు అప్లోడ్ చేసిన ప్రతిసారి ఈవినింగ్ టైం అప్లోడ్ చేస్తున్నారా లేదా మార్నింగ్ టైం అప్లోడ్ చేస్తున్నారా, ఇది కూడా మీరు చూసుకోవాలి. ఎందుకంటే మీరు ఒక ప్రొసీజర్ని యూట్యూబ్కి అలవాటు చేస్తే ఖచ్చితంగా మీ వీడియోస్ అనేది వ్యూస్ అనేది పెరుగుతుంది. నేను ఎందుకు చెప్తున్నాను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయకముందే అంటే కన్సిస్టెన్సీ వల్ల మనకి యూట్యూబ్కి ఒక ఫార్మాట్ అనేది అలవాటు చేస్తున్న వాళ్ళు అవుతాం. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 2 డేస్కి ఒక వీడియో అప్లోడ్ చేస్తున్నారు, లేదా 3 డేస్కి ఒక వీడియో, లేదా 1 వీక్ ఒక వీడియో అప్లోడ్ చేస్తున్నారు అనుకోండి. యూట్యూబ్ ఏం చేస్తుందంటే అది ప్రమోట్ చేయడం కూడా అలానే ప్రమోట్ చేస్తుంది. అంటే మీరు 3 డేస్కి ఎవ్రీ 3 డేస్కి అప్లోడ్ చేస్తున్నారు అనుకోండి, ప్రమోషన్ కూడా వీడియోని అంతమందికి చూపిస్తుంది. ప్రమోషన్ అంటే ఏం లేదు, మీ వీడియోని ఆడియన్స్కి చూపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి కంటెంట్ సెలెక్షన్. అంటే మీరు ఏదైతే కంటెంట్ని సెలెక్ట్ చేసుకున్నారో అదే కంటెంట్ పైన మీరు రెగ్యులర్గా వీడియోస్ చేయండి. ఎందుకంటే అలా చేయడం వల్ల మీ ఆడియన్స్కి మీ యొక్క ఇంటరాక్షన్ అనేది పెరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక వీడియో మీరు చేశారు, దానికి సంబంధించి వాళ్ళు ఏం చేస్తారు, ఆ వీడియో వాళ్ళకి నచ్చింది అనుకోండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క వీడియోస్ నచ్చుతాయి. ఒకరికి టెక్నాలజీ వీడియోస్, ఒక్కొక్కరికి ఫుడ్ వీడియోస్, ఒక్కొక్కరికి ట్రావెలింగ్ వీడియోస్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫుడ్ వీడియోస్ చేస్తున్నారు అనుకోండి, ఒక వీడియో పెడతారు, ఓకేనా. సో వాళ్ళకి నచ్చింది, బట్ మీ ఛానల్ ఓపెన్ చేసి చూస్తారు. 100% వాళ్ళకి ఒక వీడియో నచ్చిందంటే 90% ఆఫ్ ద పీపుల్ మీ ఛానల్ని ఓపెన్ చేసి చూస్తారు. అలా చూసినప్పుడు వాళ్ళకి మీ ఇంకా దానికి రిలేటెడ్గా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఐటమ్ కోసం చేస్తారు, ఇంకా వేరే అనదర్ ఐటమ్స్ కోసం వాళ్ళకి కనిపించాయి అనుకోండి, అప్పుడు మీ యొక్క వ్యూస్ ఎలా పెరుగుతాయి ఒకసారి ఆలోచించండి మీరే. అదే మీరు ఈ ఒక్క వీడియోనే ఫుడ్ కోసం చేశారు, రిమైనింగ్ వేరే వీడియోస్ కోసం చేశారు, సో మీకు ఒక ఇంట్రెస్టెడ్ ఆడియన్స్ అనేది మీరు కోల్పోయినట్టే కదా. మీ కంటెంట్ సెలెక్షన్ యొక్క యూజ్ ఏంటంటే ఎప్పుడైతే మీరు ఆడియన్స్ 100లో 10 మంది అయినా రానివ్వండి, ఆ 10 మంది కూడా మీ ఛానల్లో అన్ని వీడియోస్ చూస్తారు. మీకు అర్థమైందా? సో ఖచ్చితంగా మీరు కంటెంట్ని మ్యాక్సిమం ఒకేలాగా మెయింటైన్ చేయండి. ఎందుకంటే నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. నేను మిక్స్డ్ కంటెంట్ స్టార్టింగ్లో చేయడం వల్ల నా ఛానల్ స్టార్టింగ్లో ఉన్న గ్రోత్కి ఇప్పటికీ చాలా ఎఫెక్ట్ అయింది. సో నేను ప్రజెంట్ ఒకే ఒక కంటెంట్తో చేస్తున్నాను. ఏంటంటే అది యూట్యూబ్ క్రియేటర్ సపోర్ట్. అంటే యూట్యూబ్లో డెప్త్గా కొత్తగా వచ్చిన వాళ్ళందరూ కూడా నాలా మిస్టేక్స్ చేసి ఇబ్బంది పడకూడదని నేను చాలా ఎక్స్పెరిమెంట్స్ చేశాను. అండ్ నేను చాలా వీడియోస్ చూశాను సీనియర్ యూట్యూబర్స్ అండ్ చాలామంది, అంటే కొంచెం ఇంగ్లీష్ ఛానల్స్వి కూడా నేను చూసి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్గా నా ఛానల్ మీద నేను ఎక్స్పెరిమెంట్ చేసుకొని వాటిలో ఏదైతే యూజ్ అవుతున్నాయో ఆ పాయింట్స్ నేను మీకు ఈరోజు చెప్తున్నాను. అండ్ ఇప్పుడే కాదు, ఫర్దర్ నెక్స్ట్ వీడియోస్లో కూడా నేను యూట్యూబ్కి సంబంధించిన వీడియోస్నే నేను చేస్తున్నాను. అండ్ మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వండి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఐటమ్స్ నీడ్. ఎక్కువ మనీ పెట్టుకున్న ఏవైతే ఇంపార్టెంట్ ఐటమ్స్ కావాలో వాటి కోసమే చెప్తున్నాను. అండ్ ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా యూట్యూబ్లో స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ఎక్కువ మనీ ఇన్వెస్ట్ చేయొద్దు, బట్ మినిమం కొంత క్వాలిటీ వీడియోస్, మినిమం క్వాలిటీ అయినా మనం ఇవ్వాలి కాబట్టి వాటికి ఏదైతే అవసరం ఉంటుందో ఆ ఐటమ్స్ కోసం నేను చెప్తాను. ఫస్ట్ కావాల్సింది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు మొబైల్ నాకు తెలిసి అది ఎక్స్పెన్సివ్ అని నేను అనుకోను, అదొక ఇన్వెస్ట్మెంట్ అని అనుకోను. ఎందుకంటే ఇప్పుడున్న డేస్లో ఆల్మోస్ట్ అందరికీ కూడా స్మార్ట్ ఫోన్ అనేది ఉంది. మీరు మీ ఫోన్తోనే చేయండి. మీరు దానికోసం కెమెరాస్ కానీ లేదనుకుంటే స్టార్టింగ్లో ఎప్పుడు వద్దు. మీరు ఎర్న్ చేస్తారు చూసారా, ఆ తర్వాత మీరు పెట్టుకోండి. నా సజెషన్ నేను చెప్తున్నాను, బట్ లో ఇన్వెస్ట్మెంట్లో. ఎందుకంటే నేను యూట్యూబే స్టార్ట్ చేశాను తక్కువ బడ్జెట్లో, మన టాలెంట్ మీద బేస్ అయ్యి ఎక్కువ మనీ ఎర్న్ చేసే ఒకే ఒక ప్లాట్ఫామ్ సోషల్ మీడియా. అది ఏదైనా అవ్వచ్చు, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఏదైనా అవ్వచ్చు. 3 కూడా ఒకేసారి చేసుకోవచ్చు. లో బడ్జెట్లో చెప్తున్నాను, ఒక స్మార్ట్ ఫోన్, కెమెరా కొంచెం క్వాలిటీగా ఉన్నది, ఒక స్మార్ట్ ఫోన్ ఒకటి తీసుకోండి. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి లైటింగ్ ఎఫెక్ట్ కొంచెం ఉండాలి కాబట్టి లైట్ కొంచెం ఇంట్లో బ్రైట్గా ఉండేటట్టు సెట్ చేసుకోండి. అండ్ థర్డ్ పాయింట్ వచ్చి ఒక ట్రైపాడ్ తీసుకోండి. ఎందుకంటే ఎవరు లేకుండా మీరు మీ వీడియోస్ని డైరెక్ట్గా ఫిట్ చేసుకొని వీడియో ఎడిటింగ్ చేసుకోవచ్చు. సో థర్డ్ పాయింట్. అండ్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఒక మైక్ తీసుకోండి. మస్ట్ అండ్ షుడ్ మైక్ అయితే తీసుకోండి. మీరు మొబైల్ మైక్ అయితే యూజ్ చేయొద్దు, నా సజెషన్. ఎందుకంటే నేను కూడా స్టార్టింగ్లో మొబైల్ మైక్ యూజ్ చేశాను, కొంచెం ఇంటరాక్షన్ అనేది తగ్గింది. ఆడియన్స్ ఎలా ఉంటారంటే వీడియో క్వాలిటీ కొంచెం అటు ఇటుగా ఉన్నా సరే యాక్సెప్ట్ చేస్తారు, కానీ ఆడియో క్వాలిటీ బాగోకపోతే అస్సలు యాక్సెప్ట్ చేయరు, మన వీడియోని ఖచ్చితంగా స్కిప్ చేసేస్తారు. మనం చెప్పే ఇన్ఫర్మేషన్ ఆడియన్స్కి రీచ్ అవ్వాలి కదా, సో అది ప్రాపర్గా రీచ్ అవ్వాలి కాబట్టి మైక్ అనేది మస్ట్ అండ్ షుడ్. వీటన్నిటిలో ఒక క్వాలిటీ మైక్ అయితే తీసుకోండి. అండ్ మీకు ఇవైతే సరిపోతుంది. అండ్ మీరు గ్రీన్ మ్యాట్ తీసుకుంటానంటే తీసుకోండి. ఎందుకంటే షార్ట్స్ వీడియోస్ చేయాలి అనుకున్న వారికి ఒక 300-400 మన షాపింగ్ యాప్స్లో 300-400 రేంజ్లో షాపింగ్ యాప్స్లో గ్రీన్ మ్యాట్ అయితే ఉంటుంది. మీరు షార్ట్స్ వీడియోస్ చేయాలి అని అనుకుంటే, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయాలి కాబట్టి, సో అది ఓన్లీ గ్రీన్ మ్యాట్ వీడియోస్తోనే మనం
చేయడానికి అవుతుంది. ఈ ఐటమ్స్తో మీరు యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేయొచ్చు, ఇంకా ఎక్స్ట్రా మనీ ఏం పెట్టద్దు. అండ్ ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి వీడియో ఎడిటింగ్. కనీసం మీరు ఛానల్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటే దానికన్నా ముందే మీరు కొంత వీడియో ఎడిటింగ్ నేర్చుకోండి. మినిమం అంటే మీరు ప్రొఫెషనల్గా నేర్చుకోవాలి, దానికోసం మనీ ఎర్న్ చేయాలని అయితే ఏం లేదు. కింద డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను. నా వీడియో నేను 54 మినిట్స్ ఇన్ షార్ట్, అది ఓన్లీ కూడా మీ మొబైల్లో ఎటువంటి లోగో కూడా రాదు మీకు. అంటే ప్రీమియంలో ఎలా అయితే మీరు ఎడిట్ చేసుకుంటారో అది ఫ్రీగా ఎలా చేయాలో నేను ఈ వీడియోలో చెప్పాను. ఓకేనా, కంప్లీట్ ఫస్ట్ నుంచి ఎండ్ అయినంత వరకు మీరు ఆ ఒక్క వీడియో చూడండి. 100% మీరు మీ వీడియోస్ని ఎవ్వరి సహాయం కూడా లేకుండా మీరు ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, ఎందుకు మీరు వీడియో ఎడిటింగ్ నేర్చుకోవాలని అంటున్నానంటే, మీరు నార్మల్గా తీసి పెట్టేయచ్చు, బట్ వీడియో ఎడిటింగ్ మినిమం వీడియో ఎడిటింగ్ నాలెడ్జ్ ఉంటే కొంత మీరు చూపించాలి అనుకున్న కంటెంట్ ఇంకా ప్రాపర్గా చూపించవచ్చు. 6th పాయింట్ వచ్చి రూల్స్. యూట్యూబ్లో మనం వీడియోస్ చేయాలని అనుకునేటప్పుడు మినిమం కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే ఉంటాయి. అవేంటి అంటే, మనం ఎవరైనా సాంగ్స్ని కాపీ చేయకుండా, లేదు అనుకుంటే ఎవరైనా వీడియోస్ని మనం కాపీ చేసి అప్లోడ్ చేయడానికి అయితే మనకి రూల్స్ అనేవి బ్రేక్ చేసినట్టు అవుతుంది. కొన్ని కమ్యూనిటీ గైడ్లైన్స్ ఉన్నాయి. బట్ మీకు ఒక చిన్న డౌట్ రావచ్చు, చాలామంది సాంగ్స్ అప్లోడ్ చేస్తున్నారు షార్ట్స్ వీడియోస్లో, అండ్ తర్వాత లాంగ్ వీడియోస్లో కొన్ని మ్యూజిక్స్ యాడ్ చేస్తున్నారు, మరి వాటి కాపీరైట్స్ పడవా అంటే, కొన్ని కాపీరైట్స్ లేని మ్యూజిక్స్ కూడా ఉంటాయి. ఆ కాపీరైట్ లేని మ్యూజిక్స్ని ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేయాలి, ఈ కాపీరైట్ లేని సాంగ్స్ని షార్ట్స్లో ఎలా అప్లోడ్ చేయాలి, ఇవన్నీ కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఎందుకంటే అది కొంచెం పెద్ద కంటెంట్. కాపీరైట్ కంటెంట్ యూజ్ చేయడం వల్ల మన ఛానల్కి కొంత ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి మీరు ఎప్పుడు కూడా కాపీరైట్ కంటెంట్ని అస్సలు యాక్సెప్ట్ చేయకండి. మీ ఓన్ కంటెంట్ చేయండి, మీరు హైలైట్గా చేయండి, అండ్ మీరు పాపులర్ అవుతారు, అండ్ మీకు మనీ ఎర్నింగ్ వస్తుంది, ఆడియన్స్ ఇంటరాక్షన్ పెరుగుతుంది, అండ్ యూట్యూబ్ కూడా మీకు త్వరగా మానిటైజేషన్ ఇస్తుంది. ఇకపైన డైలీ నేను యూట్యూబ్ కోసం వీడియోస్ని అప్లోడ్ చేస్తూ ఉంటాను. అండ్ మీకు ఏదైనా డౌట్ ఉన్నా, ఎలాంటి సపోర్ట్ కావాలన్నా సరే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. 100% నేను రెస్పాండ్ అవుతాను, అండ్ దానికి సంబంధించిన వీడియో నేను అప్లోడ్ చేస్తాను. కొత్తగా ఎవరైతే స్టార్ట్ చేయాలనుకుంటున్నారో, ఆల్రెడీ కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ కూడా ఆల్ ది బెస్ట్.